బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక గ్రామ్ బంగారం ధర కొనాలన్నా కూడా 100 సార్లు ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్స్ నెలకొంది. ప్రస్తుతం ఒక తులం బంగారం ధర 72,000 కూడా దాటినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముందెన్నడూ లేనటువంటి ధరలు ఉండడంతో కస్టమర్లు కూడా కొంతమేర కొనడానికి ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతో ఈ బంగారం ధరలు పెరగడానికి గల కారణాలేంటి, ఎప్పుడు మార్కెట్లో ఈ ధర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతం సేల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు మానేపల్లి జ్యువెలర్స్ పంజాగుట్ట బ్రాంచ్ మేనేజర్ రవికాంత్ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రవికాంత్ గారు, మీరు చూసే ఉన్నారు ధరలు దాదాపు 72,000 కూడా దాటినటువంటి పరిస్థితి. ముందెన్నడూ కూడా ఇలాంటి ధరలు చూడలేదు. ఎందుకు కారణం ఏంటంటారు? అంటే ఇది ఒక రికార్డ్ స్థాయి గోల్డ్ రేట్ అని చెప్పుకోవచ్చండి. మన గత ఇన్ని ఏళ్ళ చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ రేట్ అనేది మనం చూడలేము. కాకపోతే ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి మనకు అంచనా ఉంది 72,000 పెరుగుతుంది అనేది. కాకపోతే మనకు ఒక 6 నెలలు సమయం పట్టింది రీచ్ కావడానికి. అయితే దీనికి బంగారం పెరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం ఒక అనుకుంటే యుఎస్ మార్కెట్లో ఇప్పుడు మనం యుఎస్ బ్యాంక్స్ వ్యవస్థ వచ్చేసేసి వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల మనం ఇన్వెస్టర్స్ కూడా అంతా కూడా మెటల్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బంగారం ధర పెరగడానికి అదొక రీజన్ అవుతుందండి. అయితే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనము కర్నూలు చావుకి 100 రకాలు అన్నట్టుగా డాలర్ ఎక్స్చేంజ్ రూపంలో కానివ్వండి, రూపాయి విలువ మన పడిపోవడానికి ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ పడిపోయినప్పుడు బంగారం ధర పెరగడం కానీ, అది స్ట్రాంగ్ అయినప్పుడు తగ్గడం కానివ్వండి, ఇలాంటి లాట్ ఆఫ్ దీనికి ముడిపోయి ఉంటుందండి బంగారానికి. అంటే గతంలో ఎప్పుడైనా మీరు ఇలాంటి ఇంక్రీజ్ చూస్తూ ఉన్నారు? అంటే ఒకటేసారి ఇట్లా 1,200, 1,300 పెరగడం అట్లాంటి ఇంక్రిమెంట్ గతంలో ఎప్పుడైనా కనిపించింది? అంటే ఇది మనం లాస్ట్ ఒక 4 years బ్యాక్ చూసినట్టయితే పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా టైంలో సడన్గా పెరగడం జరిగింది. అప్పుడు కూడా ఎందుకు పెరిగింది అని అంటే అప్పుడు మొత్తం వ్యవస్థనే ఆగిపోయిన ఓన్లీ బంగారం ధర పెరగడానికి ఒక రీజన్ ఏంటంటే అక్కడ సెన్సెస్ మార్కెట్ అన్నీ కూడా పడిపోవడం జరిగింది. ఓన్లీ అందరూ కూడా వ్యాపారం అంతా కూడా మెటల్ మీద కన్వర్ట్ చేస్తారు. అప్పుడు కూడా బంగారం మీద పెట్టుబడులు చాలా పెరగడం వల్ల దాదాపు అప్పుడు మనం చూసినట్టయితే 10-15 వేల రూపాయలు సడన్గా పెరగడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఒక 4 years తర్వాత దాన్ని దాటి మనం ముందుకు వెళ్తున్నామండి. ఆ తర్వాత చిన్నపాటు బాగా కరెక్షన్ వచ్చేసింది. మళ్ళీ ఒక 10,000 రూపాయలు స్లోగా తగ్గడం జరిగింది. అప్పుడు చూసినామంటే మళ్ళీ ఇప్పుడు స్లోలీ మళ్ళీ పెరగడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మెయిన్గా మన దగ్గర ఉన్నటువంటి బంగారం ధర చూసినట్లయితే లండన్ మార్కెట్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. వాళ్ళే మన రేటు కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఏంటి లండన్ మార్కెట్కు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి, బంగారం అంతర్జాతీయంగా ఎలా ఉంది, దాని ప్రొడక్షన్ కానివ్వండి, దాని ధరలు కానివ్వండి ఎలా ఉన్నాయి? ఇప్పుడు అంతర్జాతీయ పరంగా చూసుకున్నట్టయితే బంగారం అనేది నిల్వ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏదైతే మనం దాని ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా దాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి బ్లాక్ చేస్తారో, బ్లాక్ చేసినప్పుడు బంగారం ధర అనేది పెరుగుతాం జరుగుతుందండి. ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే ఆ బంగారం నుంచి మళ్ళీ వేరే దానికి వాళ్ళు చేంజ్ అవుతారో అప్పుడు మనం బంగారం అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే అందుబాటులో ఎక్కువ బంగారం ఉంటుందో అప్పుడు మనకు రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కాబట్టి బడాబాబులంతా కూడా ఇన్వెస్టర్స్ అంతా కూడా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుంటే ఎన్ని ఫ్యూచర్ ఎప్పటికీ కూడా బంగారం అనేది పెరుగుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి అంతర్జాతీయ పరంగా కూడా ఇప్పుడు మనకు బంగారం ధర పెరగడం జరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ప్రజెంట్ సేల్స్ ఎలా ఉన్నాయి? ఒక 6 నెలల నుంచి చూసుకున్నా, ఒక నెల నుంచి చూసుకున్నా కూడా ఎలా ఉన్నాయి సేల్స్, ఎలా కనిపిస్తున్నాయి? ఇప్పుడు మనం దాదాపుగా ఒక 1 month నుంచి కంపేర్ చేస్తుంటే దాదాపు 8,000 నుంచి 9,000 రూపాయలు బంగారం ధర సడన్గా పెరగడం జరిగిందండి. దాని ఎఫెక్ట్ డెఫినెట్లీ మాకు కనిపిస్తుంది. దాదాపు సేల్ చూసుకున్నట్టు దాదాపు 50-60% మనకు తగ్గిపోయిందండి. ఎందుకంటే సడన్లీ ఇంత పెరగడం వరకే కస్టమర్స్ కూడా కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఏమైనా కరెక్షన్ వస్తుందా, ఏమైనా తగ్గుతుందా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న కమింగ్ డేస్లో నెక్స్ట్ మంత్లో అన్ని మ్యారేజెస్ చాలా ఉన్నాయి. బట్ అది పర్చేజ్ చేయడానికి ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అని ఒక కన్ఫ్యూజన్లో ఒక కస్టమర్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి దగ్గరికి ఏదైతే మ్యారేజెస్లు ఉన్నాయో అది తప్పదు కాబట్టి కంపల్సరీ కొనడం జరుగుతుందండి. కాకపోతే కొనే విధానంలో కొద్దిగా మనకు చేంజెస్ కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఒక 20 తులాలు అనుకున్న వాళ్ళకు 19 తులాలకు ఆ బడ్జెట్లో వాళ్ళు క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇది మనకు సాంప్రదాయపరంగా మనకి ఇండియన్ ట్రెడిషనల్గా ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంది. బంగారం శుభకార్యాలలో మనం బంగారం పెట్టడం ఆచారంగా వస్తుంది. కాబట్టి ఆ ట్రెడిషనల్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ రాదు. బంగారంలో క్రేజ్ అనేది ఎప్పటికీ తగ్గదు. కాకపోతే మన బడ్జెట్ ప్రకారంగా కొద్దిగా ఎక్కువ తక్కువనే తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, అంటే చాలామంది కూడా ఇప్పుడు భావిస్తున్నారు తులం బంగారం ధర ₹1,00,000 వరకు కూడా పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని. ముఖ్యంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా, తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడైతే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి. బంగారం ధర ఒక ₹1,00,000 అవుతుందనేది అదొక ఊహాగాహన అయితే నడుస్తుంది. కానీ ఇప్పట్లో అయితే ఆ బంగారం ధర ₹1,00,000 మనమైతే చూడలేమండి. ఇంకా దానికి ఖచ్చితంగా పెరుగుతుంది, 1 lakh అవుతుంది. కాకపోతే ఇంత తొందరగా అయితే మనకు కనపడడం లేదు. ఇంకా దాదాపు ఒక 2-3 years పట్టొచ్చని ఒక అంచనా అండి. నాట్ షూర్. బట్ ఇప్పుడు హైయెస్ట్ ఇంకా పెరిగితే మాత్రం 75 వరకు వెళ్ళొచ్చండి. ఇంకా తగ్గితే మాత్రం 68 వరకు
తగ్గొచ్చండి. అంటే ఈ 68 నుంచి 75,000 రూపాయల మధ్యలోనే ఇప్పుడున్న ప్రజెంట్ ఒక 6 మంత్స్ కానివ్వండి, 1 ఇయర్ మటుకు కానీ ఈ గోల్డ్ రేట్ ఉండొచ్చు అని ఒక అవగాహన అండి, అంచనా అండి. సో అంటే చాలామంది కూడా దీన్ని బాగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో గోల్డ్ అనే దాన్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ గోల్డ్ని పర్చేస్ చేయడానికి ఎంత మంచి అవకాశం అంటారు? సో ఇంకా ఇది బాండ్స్ రూపంలో కానివ్వండి, లేదంటే నగల రూపంలో కానివ్వండి కొనుగోలు చేయొచ్చు అంటారు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ని బట్టి? అయితే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డిజిటల్ వ్యవస్థ అది బాండ్ రూపంలో తీసుకొచ్చింది గోల్డ్ అండ్ పర్చేస్ అనేది, అది అందరికీ అంత అనుకూలంగా ఉండదు ఆ డిజిటల్ బాండ్ అనేది. అంటే గోల్డ్ అనేది ఒక మెటల్ రూపంలో ఉంటుంది, దాన్ని మనము లైవ్గా మనం పర్చేస్ చేసి ఆనందం పొందుతాము. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక శుభకార్యంలో ఒక ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, అది వేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. మన కష్టకాలంలో ఒక 6 నెలల్లో 1 ఇయర్లో మనం మళ్ళీ దాన్ని మనం మనీ రూపంలో మార్చుకోవచ్చు. ఒకవేళ అప్పటికి ధర ఎక్కువైనా పెరుగుతుంది కాబట్టి ఆ వేస్టేజెస్ అవి కూడా దానికి కవర్ అయిపోతుంది. బాండ్ రూపంలో పెట్టుకుంటే మనకు పేరు మట్టుకే ఉంటుంది తప్ప మనం ఆ లైవ్ బ్యూటీని మనం పొందలేమండి. కానీ ఖచ్చితంగా కస్టమర్స్ అయితే వాకింగ్స్ కొద్దిగా తగ్గినాయి, బట్ కంప్లీట్లీ మళ్ళీ పెరుగుతాయండి. దీనికి ఇంకో రీజన్ అండి తగ్గడానికి, ఒక ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే ఉందో దాని ఎఫెక్ట్ కూడా మాకు కనిపిస్తుందండి. బహుశా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కస్టమర్స్ వాకింగ్స్ బాగా పెరగొచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దీనికి ఒక రీజన్, ఇప్పుడు రహదారిలో వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర బల్క్ క్యాష్ కానివ్వండి, ఓల్డ్ గోల్డ్ తీసుకురావడం, అంటే వాళ్ళ పాత ఆర్నమెంట్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసి కొత్త ఆర్నమెంట్ అనుకున్న టైంలో వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండే పాత వస్తువులకు, కాబట్టి అలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, పోలీసు వాళ్ళతో ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దాన్ని కొద్దిగా ఇది కుదుటపడిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్న ఆలోచన కస్టమర్ మైండ్లో ఉంటుంది. కాబట్టి అర్జెంట్ పర్చేస్ ఏదైతే ఉన్న వాళ్ళు మాత్రమే కొనడం జరుగుతుందండి. ఈ ఎలక్షన్ కోడ్ ఈసారి అక్షయ తేదీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే అక్షయ తేదీ వచ్చేసి ఇప్పుడు మే 11కు ఉంది, ఎలక్షన్ వచ్చేసి మే 13కు ఉంది. కాబట్టి ఈసారి కూడా బిజినెస్ మ్యాక్సిమం లాస్ అనే చెప్పుకోవచ్చు అండి ఈసారి కూడా. ఎందుకంటే లాస్ట్ టైం మనం ధనతెరస్కి సేమ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ ప్రభావం కూడా దాని మీద చాలా గట్టిగా పడింది. ఈసారన్నా దాని నుంచి తట్టుకొని ఈసారన్నా ఈ అక్షయ తేదీలో మనం బిజినెస్ కవర్ చేసుకుందాం అన్న టైంలో మళ్ళీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వచ్చేసేసి ఈ ధర పెరగడం వల్ల ఈ 2 రకాల ఎఫెక్ట్ అయితే మా బిజినెస్ మ్యాన్స్ మీద కనపడుతుందండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి మార్కెట్ల ప్రభావం కానివ్వండి, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్ ఇంతలా పెరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ రవికాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే కరోనా టైంలో ఇలాంటి ఇంక్రిమెంట్ చూసామో మళ్ళీ ఇప్పుడు అలాంటి ఇంక్రిమెంట్ కనిపిస్తుందని ఆయన చెప్తున్నారు. ఇక ఇప్పటికే చాలామంది కూడా భావిస్తున్నట్టుగా త్వరలోనే తులం బంగారం ధర ₹1,00,000 అయ్యేటువంటి అవకాశాలు ఇప్పట్లో లేవని, కానీ క్రమక్రమంగా అది ₹1,00,000 కూడా చేరుకునేటువంటి అవకాశాలు మాత్రం కొద్దిమేర కనిపిస్తున్నాయని అయితే చెప్తున్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పట్లో మాత్రం బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశాలు మాత్రం ఏమాత్రం లేవని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ గజప్పతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.